సెక్యులరిజం కేవలం హిందువులకేనా? ఇతర మతస్థులు మాకు మా మతమే ముఖ్యం, మా మతమే అన్నిటికన్నా ఎక్కువ అని చెబుతుంటే కేవలం హిందువులు మాత్రమే అన్ని మతాలు సమానం, అందరూ ఒకటే అని నమ్మాలా? సెక్యులరిజంని యూజ్ చేసి హిందువుల్ని కంట్రోల్ చేస్తున్నారా? ఇది ఇప్పటి వాదన కాదు. మన భారత్కి స్వాతంత్రం రాకముందు నుంచే ఇలా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక మతానికి ఫేవర్గా పనిచేస్తుందా? వీళ్లకు హిందువులంటే పడదా? ఈ విషయాన్ని ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా పార్లమెంట్లో వింటర్ సెషన్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇందులో వందే మాతరం నేషనల్ సాంగ్ గురించిన డిబేట్ జరుగుతుంది. వందే మాతరం సాంగ్ గురించి డిబేట్ ఎందుకు అంటే, ఈ పాటను 1875లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసి 150 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. వందే మాతరం సాంగ్ భారత స్వాతంత్ర పోరాటంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మీరు నమ్మరు, బ్రిటిష్ వారికి అగెన్స్ట్గా పోరాటానికి ఈ సాంగ్ భారతీయులందరినీ ఏకం చేసింది. ఈ సాంగ్ వినబడితే చాలు బ్రిటిష్ సైనికులు వణికిపోయేవారు. అంతగా ఇది భారతీయుల్ని యునైట్ చేసి వాళ్ళలో స్ట్రెంగ్త్ని పెంచింది, మోటివేషన్ నింపింది. ఇది కేవలం సాంగ్ మాత్రమే కాదు, మన హిస్టరీ, మన ఐడియాలజీ, మన కల్చర్. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారికి అగెన్స్ట్గా చేసిన స్వదేశీ మూవ్మెంట్లో ఈ పాటను పాడారు. యాంటీ పార్టీషన్ ప్రొటెస్ట్లో ఈ పాటను పాడారు. ఈవెన్ ఆ సమయంలో స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కండక్ట్ చేసిన ప్రతి మీటింగ్లో ఈ పాటను పాడేవారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు భయపడి ఈ సాంగ్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడుతున్న మన నాయకులు ఈ పాటను ఉపయోగించి ప్రజలందరినీ ఏకం చేసేవారు, బ్రిటిష్ వారికి అగెన్స్ట్గా పోరాటం చేసేవారు. అందుకే అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఈ పాటను కంప్లీట్గా బ్యాన్ చేసి ఎవరైనా ఈ పాటను పాడితే వాళ్ళపై దేశద్రోహం కేసు వేసి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టేవారు. అయినా కూడా అప్పటి నాయకులు, స్వాతంత్ర సమర యోధులు ఏమాత్రం భయపడకుండా ఇదే పాటను ఉపయోగించి ప్రజలందరినీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలాగా చేసి మోటివేట్ చేశారు. 1905 సమయంలో మహాత్మా గాంధీ గారు ఈ వందే మాతరం సాంగ్ గురించి మాట్లాడుతూ ఇది ఎంతగానో ఫేమస్ అయింది, ప్రజల గుండెల్లో చేరింది, ఇది మన ఒక నేషనల్ యాంథమ్గా మారింది అని డిస్క్రైబ్ చేసి దీన్ని పొగిడారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్కి ఏమైందో తెలియదు కానీ దేశం మొత్తాన్ని ఏకం చేసిన ఈ పాటను రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి వందే మాతరం ఒరిజినల్ లిరిక్స్ ఈ విధంగా ఉంటాయి. ఇందులో మొత్తం 6 స్టాంజాస్ అంటే 6 పారాగ్రాఫ్లు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు పాడే వందే మాతరం సాంగ్లో కేవలం 2 మాత్రమే ఉంటాయి, మిగతా వాటిని డిలీట్ చేశారు. కాంగ్రెస్ 1937 సమయంలో అప్పటి ముస్లిం లీడర్ల ప్రెజర్కి లొంగి, ఎస్పెషల్లీ పాకిస్తాన్ని క్రియేట్ చేసిన జిన్నా ప్రెజర్కి లొంగి అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లీడర్ అయిన జవహర్లాల్ నెహ్రూ ఈ పాటలోని చాలా భాగాన్ని డిలీట్ చేశారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, దేశాన్ని యునైట్ చేసిన ఈ పాటలో లిరిక్స్ని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఈ పాటతో ముస్లింలకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అని. బై ద వే, అందరు ముస్లింలు ఈ పాటకు అగెన్స్ట్గా మాట్లాడలేదు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప గొప్ప ముస్లిం లీడర్స్ ఉన్నారు. ఉదాహరణకి మౌలానా అబుల్ కలాం ఆజాద్, బద్రుద్దీన్ తబ్జీ, రఫీ అహ్మద్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఇతన్ని ఫ్రంటియర్ గాంధీ అని కూడా పిలిచేవారు. ఇలాంటి జాతీయవాదం కలిగిన ముస్లిం లీడర్లు, నేషనల్ యూనిటీ రిలీజియన్ కన్నా పెద్దది అని నమ్మిన వాళ్ళు ఈ పాటను అపోజ్ చేయలేదు. వాళ్ళు ఎంతో గర్వంగా ఈ పాటను పాడుతూ ప్రజల్ని ఏకం చేశారు. కానీ రాడికల్ మైండ్ సెట్ కలిగిన కొంతమంది దీనికి అగెన్స్ట్గా మాట్లాడడం, అప్పటి ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయడం చేశారు. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. కొన్ని రోజులుగా కామెంట్స్లో చాలామంది ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువే అనిపిస్తుంది. అందుకే చాలామంది స్మార్ట్ వేలో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్యాసివ్గా కొంత అమౌంట్ రెస్పాన్సిబుల్గా జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ ఒక బెస్ట్ యాప్. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. అలాగే ఇది మన దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే, దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతారు. కానీ మార్కెట్ వుల్ఫ్లో అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే మార్కెట్ రిస్క్,
వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా పెద్దగా లాసెస్ వచ్చే ప్రమాదం ఉంటాయి. ఈ యాప్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ఆటోమేటిక్గా దాన్ని గుర్తించి లాసెస్ కాకుండా చూసుకుంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్స్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ నవంబర్లో 14,142, జూన్లో 70,468, జూలైలో 59,696 అండ్ రీసెంట్లీ అక్టోబర్లో 58,207 వరకు లాభాలు పొందారు అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇక చివరగా మార్కెట్ వుల్ఫ్ మన దేశంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రాబ్లం ఏమిటంటే నిజానికి బెంగాల్ ఫేమస్ రచయిత అయిన ఈ బంకిం చంద్ర చటర్జీ గారు మన భారతదేశాన్ని ఒక తల్లిగా కన్సిడర్ చేస్తూ ఈ పాటను రాశారు. అయితే ఇందులో ఈయన మన భారతదేశ హిస్టరీని, మన కల్చర్ని కన్సిడర్ చేసి భారత మాతను సరస్వతీ దేవిగా, దుర్గామాతగా పోలుస్తూ గొప్పగా రాశారు. ఇది మన దేశంలో సెక్యులరిజంని నమ్మే కొంతమంది లీడర్లకి, అప్పటి కొందరు ముస్లిం లీడర్లకు అస్సలు నచ్చలేదు. అందుకని జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ప్రెజర్కి కాంప్రమైజ్ అయి ఈ పాటలోని చాలా లిరిక్స్ని డిలీట్ చేసి ఇదిగో ఈ భాగాన్ని మాత్రమే మిగిల్చారు. ఆ సమయంలో ఉన్న జాతీయవాద నాయకులు అలాగే ఆర్ఎస్ఎస్ దీనికి అగెన్స్ట్గా వాయిస్ని రేజ్ చేసింది. కానీ అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా పవర్ఫుల్గా ఉండేది. కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు మార్పులు చేసేసారు. కానీ నాకు నిజంగా అర్థం కాని విషయం ఏమిటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కేవలం ముస్లింలంటేనే అంత ప్రేమ ఎందుకు? ఉండాలి, కానీ దేశ ప్రజలందరినీ సమానంగా చూడాలి కదా. ఆ సమయంలో కేవలం 10-12% ఉన్న ముస్లిం ప్రజల్ని అప్పీస్ చేయడానికి 90% హిందువుల్ని హర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? 1937లో ఈ సాంగ్లోని లిరిక్స్ని డిలీట్ చేశారు. కానీ 1947లో ఏం జరిగింది? మాకంటూ సెపరేట్ దేశం కావాలి అని అప్పటి ముస్లిం లీడర్లు పోరాడి కేవలం మతాన్ని బేస్ చేసుకొని భారత్ని ముక్కలు చేసి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ని క్రియేట్ చేసుకున్నారు. మరి దాన్ని ఎందుకు వీళ్ళు ఆపలేకపోయారు? అది సెక్యులరిజంకి అగెన్స్ట్ కాదా? ఆల్రెడీ మతం పేరు మీద దేశం 2 ముక్కలైన తర్వాత కూడా భారత్లో ఉన్న లీడర్లు వందే మాతరం సాంగ్లో మార్పులు ఎందుకు చేసినట్టు? పైగా ఈ సాంగ్ ఒక నార్మల్ సాంగ్ కాదు, దేశం మొత్తాన్ని యునైట్ చేసిన సాంగ్. ఇది మన హిస్టరీ, మన ఐడియాలజీ, మన కల్చర్. అంతటి ఇంపార్టెన్స్ కలిగిన సాంగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం కరెక్ట్ కాదు అనేది ప్రజెంట్ బీజేపీ వాదన. అయితే దీనిపై ఇప్పుడు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే బీజేపీ ఇప్పుడు ఈ సాంగ్ని కొన్ని స్కూల్స్లో, పబ్లిక్ ఆఫీసెస్లో, పబ్లిక్ ఫంక్షన్స్లో ఖచ్చితంగా పాడాలి అనే రూల్ని తీసుకువచ్చింది. ఎందుకంటే ఇది ఒక సాధారణ పాట కాదు, ఇది మనకు స్వాతంత్రం తీసుకువచ్చిన అతిపెద్ద ఐడియాలజికల్ వెపన్, సింబల్ ఆఫ్ నేషనలిజం, మన కల్చర్. ఈ పాటను గౌరవిస్తూ పాడడం మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే గౌరవం అని బీజేపీ చెబుతుంది. నిజంగా ఇలాంటి పాటను నెహ్రూ గారు కొంతమంది ముస్లిం లీడర్ల ప్రెజర్కి కాంప్రమైజ్ అయి మార్చడం నిజంగా సిగ్గుచేటు. కేవలం మైనారిటీల ఓటు బ్యాంకు కోసమే, వాళ్ళ మెప్పు పొందేందుకే నెహ్రూ నేషనల్ ఐడెంటిటీని డైల్యూట్ చేశారు అని కొంతమంది చెప్తున్నారు. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ని 1930-40 సమయం నుంచే స్టార్ట్ చేసింది. అప్పటి కాంగ్రెసే కాదు, ఇప్పటి కాంగ్రెస్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. బై ద వే, అప్పటి కాంగ్రెస్ని ఇప్పటి కాంగ్రెస్ని సేమ్ అనుకోకండి, ఇవి రెండు కంప్లీట్ డిఫరెన్స్. దానికి దీనికి సంబంధమే లేదు. ఈ కాంగ్రెస్ హిస్టరీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇక ఇప్పటి కాంగ్రెస్ ఈ వందే మాతరం సాంగ్ గురించి ఏం చెప్తుంది అంటే ఈ సాంగ్ని ఖచ్చితంగా పాడాలి అనే రూల్ని తొలగించేయాలి. ఎవరి ఇష్టం వాళ్ళది, పాడితే పాడతారు లేదా పాడరు, మనం ఎందుకు ఫోర్స్ చేయాలి? ఇది ప్రజల ఫ్రీడమ్కి అగెన్స్ట్. మనం ఫ్రీడమ్కి, సెక్యులరిజంకి వాల్యూ ఇవ్వాలి అని చెప్తుంది. 6 పేరాగ్రాఫ్గా ఉన్న ఈ వందే మాతరం సాంగ్ని అప్పటి సెక్యులర్ లీడర్ అయిన నెహ్రూ 2 పేరాగ్రాఫ్లుగా మార్చేశాడు.
ఆల్మోస్ట్ అందులో ఉన్న మేజర్ పార్ట్స్ అన్నిటినీ డిలీట్ చేశాడు అప్పటి ముస్లిం లీడర్ల ప్రెజర్కి లొంగి. ఇది జరిగిన తర్వాత జిన్నా మా ముస్లింలకు సెపరేట్ దేశం కావాలి అని భారతదేశాన్ని ముక్కలు చేసి బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని క్రియేట్ చేసుకున్నాడు. మతం పేరు మీద దేశాన్ని ముక్కలు చేసినప్పుడు, ఇస్లాం మతానికి ఇంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు హిందువులే సెక్యులరిజాన్ని ఎందుకు గౌరవించాలి? హిందువులకు వాళ్ళ మతాన్ని కాపాడుకునే, గౌరవించుకునే అధికారం లేదా? ఎందుకు 10% పీపుల్స్ని సంతోషపరిచేందుకు 90% పీపుల్స్ సెంటిమెంట్ని హర్ట్ చేస్తున్నారు? మరి ఇది సెక్యులరిజంకి అగెన్స్ట్ కాదా అనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్. ఈ నెహ్రూ గారు సెక్యులరిజం గురించి అంతగా కేర్ చేసేవారైతే మరి జిన్నా మతాన్ని బేస్ చేసుకుని భారతదేశాన్ని ముక్కలు చేస్తూ సెపరేట్ దేశం క్రియేట్ చేస్తున్నప్పుడు అతన్ని ఎందుకు ఆపలేకపోయారు? వందే మాతరం అనేది జాతీయవాదానికి సింబల్, మన కల్చర్. అలాంటి పాటను మనం కాపాడుకోవాలి కానీ బ్రేక్ చేయకూడదు అనేది ప్రజెంట్ బీజేపీ వాదన. వందే మాతరం సాంగ్ చుట్టూ ఇంతగా కాంట్రవర్సీ ఉండడం వల్ల, ఒక మతం నుంచి నెహ్రూ గారిపై ప్రెజర్ ఉండడం కారణంగా నేషనల్ యాంథమ్గా ఉండాల్సిన ఈ పాటలో ఆల్మోస్ట్ 80% లిరిక్స్ డిలీట్ చేసి నేషనల్ సాంగ్గా మార్చారు. అండ్ జనగణమన సాంగ్ని నేషనల్ యాంథమ్గా మార్చారు. ఇది జరిగింది కేవలం నెహ్రూ గారి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కారణంగానే అని ఇప్పుడు బీజేపీ లీడర్లు క్రిటిసైజ్ చేస్తున్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందు ప్రజల్ని ఏకం చేయడానికి, బ్రిటిష్ వారిపై పోరాడడానికి వందే మాతరం సాంగ్ ఎంతగానో ఉపయోగపడింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ గారికి ఈ సాంగ్ ఫేవరెట్గా ఉండేది. ఈవెన్ నెహ్రూ గారు కూడా ఈ సాంగ్ని బ్రిటిష్ వారిపై అగెన్స్ట్గా ఒక వార్ క్రైగా ఉపయోగించారు. కానీ తర్వాత, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాటపై కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? ఈ పాటను ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంటే హిందువుల అవసరం కేవలం స్వాతంత్రం వచ్చే వరకేనా? ఆ తర్వాత ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం హిందువుల సెంటిమెంట్ని హర్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదా? 10% పీపుల్స్ని సంతోషపరిచేందుకు 90% హిందువుల్ని హర్ట్ చేయడం కరెక్టేనా? ప్రజెంట్ మన దేశంలో ఎలాంటి మహానుభావులు ఉన్నారు అంటే, కొంతమంది మేము ఈ జనగణమన సాంగ్ని కూడా పాడము అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 1986లో సుప్రీంకోర్టు నేషనల్ యాంథమ్ని ప్రతి ఒక్కరూ పాడాల్సిన అవసరం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరిని కూడా మీరు ఖచ్చితంగా జాతీయ గీతాన్ని పాడాలి అని ఫోర్స్ చేయకూడదు అని తీర్పునిచ్చింది. అలాగే ఒకవేళ ఎవరైనా జాతీయ గీతాన్ని పాడను అని నిరాకరించినా వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని కూడా చెప్పింది. మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ వాళ్ళకు గౌరవం ఇవ్వడం మన బాధ్యత. మనం ఈరోజు ఇంతటి ఫ్రీడమ్ని అనుభవిస్తున్నాము అంటే అది వాళ్ళు చేసిన సాక్రిఫైస్ వల్లే సాధ్యమైంది. ఇప్పుడు వాళ్ళ అవసరం మనకు లేదు కాబట్టి, మనకు ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది, వాళ్ళను గౌరవించాలా వద్దా అనేది ఇండివిజువల్ చాయిస్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడే కాదు, ఇప్పటికీ చాలామంది ముస్లిం లీడర్లు వందే మాతరం సాంగ్ని పాడడానికి ఇష్టపడరు. ఇది మా మతానికి విరుద్ధం, మేము పాడము అని చాలా క్లియర్గా చెప్తారు. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఈ వందే మాతరం సాంగ్ని బ్రిటిష్ వాళ్లకు అగెన్స్ట్గా ప్రజల్ని మోటివేట్ చేయడానికి, యునైట్ చేయడానికి ఉపయోగించారు అని చెప్పాను. అయితే ఆ సమయంలో ఈ బ్రిటిష్ వాళ్ళు కావాలని అప్పటి ముస్లిమ్స్ని కూడా ఈ సాంగ్కి అగెన్స్ట్గా రెచ్చగొట్టేవారు. అప్పట్లో బ్రిటిష్ వారు చెప్పేవారు, మీరు మాకు అగెన్స్ట్గా యూజ్ చేస్తున్న ఈ సాంగ్ మాకు మాత్రమే కాదు, మీ మతానికి కూడా అగెన్స్ట్ అంటూ ముస్లిమ్స్ని రెచ్చగొట్టి అప్పటి భారతీయుల్ని కావాలని డివైడ్ చేశారు. ఈవెన్ ఆ సమయంలో ఈ వందే మాతరం సాంగ్కి అగెన్స్ట్గా ఒక అతిపెద్ద ముస్లిం కమ్యూనిటీ స్టార్ట్ అయింది. అలా మొదలైందే ముస్లిం లీగ్. నిజానికి మన దేశంలో హిందూ ముస్లిం గొడవలు స్టార్ట్ చేసింది, హిందూ ధర్మంలో కుల వివక్షను తీసుకువచ్చింది బ్రిటిషర్స్. వీళ్ళు మన మతాన్ని, మన కల్చర్ని మనకే అగెన్స్ట్గా యూజ్ చేశారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. దురదృష్టవశాత్తు మనం ఇప్పటికీ అదే ట్రాప్లో ఉన్నాము. ఇక ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే వీళ్ళు చేసే పనులు, మాట్లాడే విషయాలు కేవలం ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ఫేవర్గా ఉన్నాయి అనిపిస్తుంది. ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. తమిళనాడులో డిఎంకే పార్టీ లీడర్లు అండ్ ఈ ప్రియాంక గాంధీ కలిసి మద్రాస్ హైకోర్టు జడ్జి అయిన జిఆర్ స్వామినాథన్ని ఇంపీచ్మెంట్ చేశారు. అంటే ఇతన్ని తొలగించమని లోక్సభ స్పీకర్కి కంప్లైంట్ చేశారు. విషయం ఏమిటంటే, తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది, దాని పేరు తిరుపర కుందరం. ఈ టెంపుల్లో వేల సంవత్సరాల నుంచి ఒక అతిపెద్ద దీపాన్ని వెలిగించే ఆచారం ఉంది. అయితే ఈసారి టెంపుల్ మేనేజ్మెంట్ దీపాన్ని ఆ టెంపుల్ ప్రాపర్టీలోనే ఒక అతిపెద్ద కొండపైన వెలిగించాలి అని డిసైడ్ చేసింది. జాగ్రత్తగా వినండి,
మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ కొండ మొత్తం ఒక హిందూ టెంపుల్ ప్రాపర్టీ. అందుకే ఈ టెంపుల్ వాళ్ళు తమ ప్రాపర్టీలో ఒక ప్లేస్లో దీపాన్ని వెలిగిద్దాము అని డిసైడ్ అయ్యి దానికోసం మద్రాస్ హైకోర్టు పర్మిషన్ అడిగారు. అయితే ఆ టెంపుల్ ప్రాపర్టీలోకి ఇది ఎలా వచ్చిందో తెలియదు, కానీ అక్కడ ఒక దర్గా కూడా ఉంది. ఆ దర్గా ఆ కొండపైన ప్రాంతంలో ఉంది. ఆ కొండ చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం కూడా టెంపుల్దే. కాబట్టి మద్రాస్ హైకోర్టు హిందువులకు దీపం వెలిగించుకోవచ్చు అని క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. అది ఏ మతానికి విరుద్ధం కాదు, ఎవరిని తక్కువ చేసినట్టు కాదు అని కూడా చెప్పింది. కానీ ఆబ్వియస్లీ ఈ తీర్పు తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీకి నచ్చలేదు. దాంతో అక్కడి ప్రభుత్వం ఈ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని రిజెక్ట్ చేసింది. బై ద వే, అలా చేసే అధికారం గవర్నమెంట్కి ఉండదు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఈ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ఒక మతానికి ఫేవర్గా ఉంది, దీనివల్ల మత గొడవలు జరుగుతాయి కాబట్టి ఈ జడ్జిని తొలగించండి అంటూ కంప్లైంట్ చేశారు. అంటే వీళ్లకు నచ్చని తీర్పు వస్తే జడ్జిని తొలగించాలి. మరి వీళ్ళు కొన్ని రోజుల క్రింద సెప్టెంబర్లో సుప్రీంకోర్టు జడ్జ్ హిందువులకు అగెన్స్ట్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమైపోయారు? అప్పుడు వీళ్ళు ఎందుకు హిందూ మతానికి అగెన్స్ట్గా ఈ సుప్రీంకోర్టు జడ్జ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని ఎందుకు మాట్లాడలేదు? మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక కేసు వచ్చింది. నిజానికి అది ఒక రిక్వెస్ట్. మధ్యప్రదేశ్లో ఒక పురాతనమైన హిందూ టెంపుల్ ఉంది. అది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అయితే ఆ టెంపుల్లో శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం ఈ విధంగా తల లేకుండా ఉంది. దీన్ని అప్పట్లో మన దేశాన్ని ఆక్యుపై చేసిన ముస్లిం రాజులు డిస్ట్రాయ్ చేశారు. అయితే హిందువులకు ఎంతో ముఖ్యమైన పవిత్రమైన శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం తల లేకుండా ఇలా ఉండడం కరెక్ట్ కాదు, మాకు ఆ విగ్రహానికి తలను ఏర్పాటు చేసే పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఈ జడ్జి ఏం చెప్పాడో తెలుసా? నువ్వు ఆ విష్ణువుకి పెద్ద భక్తుడివి కదా, వెళ్ళు నీ దేవుణ్ణే అడుగు, తన తలని తానే క్రియేట్ చేసుకోమను అన్నట్టుగా మాట్లాడాడు. ఇది హిందువుల్ని అవమానించినట్టు కాదా? అప్పుడు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల దేశంలో మత గొడవలు జరుగుతాయి అని ముందుకు రాలేదు? అంటే వీళ్ళు క్లియర్గా వీళ్ళ ఎజెండా పైన పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు కేవలం ఒక పర్టికులర్ కమ్యూనిటీ కోసం, వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు అనిపిస్తుంది. అవునా కదా? ఒరిజినల్ వందే మాతరం సాంగ్లో ఇలా ఈ విధంగా 6 స్టాంజాలు ఉంటాయి. కానీ ది గ్రేట్ నెహ్రూ గారు ఒక మతం దీనివల్ల హర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పాటలో మార్పులు చేశారు. కేవలం నెహ్రూ గారే కాదు, గాంధీ గారు కూడా ఇలాంటి పనులు చాలా చేశారు. ఈ గాంధీ గారు హిందూ టెంపుల్లో కూర్చొని ఖురాన్ని చదివారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, హిందూ టెంపుల్లో కూర్చొని ఖురాన్ చదివారు. కానీ మసీదులో కూర్చొని భగవద్గీతను, రామాయణాన్ని చదివినట్టు ఎక్కడా లేదు. ఆ సమయంలో ఇది అతిపెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. అండ్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే లెగసీతో అదే కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా చేయడంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు, వాళ్ళ ప్రయారిటీ ఏంటి అనే విషయంలో వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ ఇంటెన్షన్ని తెలుసుకోవాల్సింది మనం. మీరు గమనించండి, మన దేశంలో మేము సెక్యులర్ వాదులము అని చెప్పే వాళ్ళు మ్యాక్సిమం హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తారు, హిందువుల్నే కించపరుస్తూ మాట్లాడతారు. వీళ్ళు వేరే మతాల గురించి మాట్లాడరు, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. అండ్ మేము సెక్యులర్ వాదులము అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా హిందూ ధర్మంలోనే ఉంటారు. కానీ మిగతా మతాల వాళ్ళు వాళ్ళ గోల్స్ విషయంలో, వాళ్ళ ఐడియాలజీ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. అవునా కదా? ఇది 100% నిజమో కాదో నాకు తెలియదు, బట్ అబ్జర్వేషన్ చెప్తున్నాను. సెక్యులరిజంని నమ్మే దేశాలు, అన్ని మతాలు సమానం, అందరూ మన వాళ్ళే అని నమ్మే దేశాలు ప్రజెంట్ ఎక్కువగా సఫర్ అవుతున్నాయి. మీరు అమెరికా, యూరప్, ఓవరాల్ వెస్టర్న్ దేశాలన్నింటినీ చూడండి. ఇప్పుడు వాళ్ళు ఒక కమ్యూనిటీ కారణంగా సివియర్గా సఫర్ అవుతున్నారు. మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్కి, అమెరికాకు వెళ్ళిన ఇస్లామిక్ ప్రజలు అక్కడికి వెళ్ళి తమ మతాన్ని స్ప్రెడ్ చేసి ఆ దేశంలో షరియా లా తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ దేశంలో ఉంటూ ఆ దేశాలకి అగెన్స్ట్గా పనిచేస్తున్నారు. ఆ దేశాల్ని ఇస్లామిక్ దేశాలుగా మారుస్తామని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వాళ్ళ భవిష్యత్తు మరింత భయంకరంగా ఉండబోతోంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? వందే మాతరం ఒరిజినల్ సాంగ్ని మార్చడం రైటా, రాంగా? మన నేషనల్ యాంథమ్ని స్కూల్స్లో, కాలేజెస్లో, పబ్లిక్ ఆఫీసెస్లో పాడడం కంపల్సరీ చెయ్యాలా వద్దా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. ఇక చివరగా మార్కెట్ వుల్ఫ్ మన దేశంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది.
అండ్ ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై, వందే మాతరం.